గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేవ్ విత్ శ్రీదేవి. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి గమనిద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ప్రజారోగ్యంతో చెలగాటం, నకిలీ మందులకు మార్కెట్గా రాష్ట్రం, ప్రజల ప్రాణాలు పణంగా వ్యాపారం. ప్రముఖ కంపెనీల లేబుళ్లతో విక్రయాలు, కోకొల్లులుగా అనుమతి లేని మందుల దుకాణాలు. డీసీఏ తనిఖీల్లో ప్రతి చోట నివ్వెరపోయే ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఇక స్లైడింగ్ దందాకు కళ్ళెం పడుతుందా? యాజమాన్యాల చేతుల్లోనే బ్రాంచీ మార్పిడి వ్యవహారం. బి కేటగిరీ సీట్ల విషయంలోనూ వాటిదే ఇష్టారాజ్యం. ఏళ్లుగా పట్టించుకొని విద్యాశాఖ. పకడ్బందీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్. జూన్ 9న జరిగే పరీక్షకు ఏర్పాట్లు వేగవంతం. 1 నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు, అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి. టీజీపీఎస్సీగా మారిన టీఎస్పీఎస్సీ. ఇక 6వ దశ ఎన్నికల ప్రచారానికి తెర. రేపు 58 స్థానాలకు పోలింగ్. బూత్ల వారీ డేటాతో గందరగోళమే. 17C ప్రతులను ఇతరులకు ఇవ్వలేమో. నిబంధనలు అందుకు అంగీకరించవు. సుప్రీంకోర్టులో ఈసీ ప్రమాణ పత్రం. నేత పేరిట మేత. చేనేతకు బదులు పవర్లూమ్లు, యూనిఫామ్ వస్త్రాల తయారీలో కొన్ని సొసైటీల నిర్వాకం. 3 రెట్ల లాభార్జనకు మోసాలు, తనిఖీల్లో గుర్తింపు. ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. సాక్షి తెలంగాణ ఎడిషన్ ఒకసారి చూద్దాం. ఇక టాప్ ఐటెంలో చూడొచ్చు. ఇటు నేను అటు ఎవరు. ఇండియా కూటమి నాయకులు అధికారంలోకి రాకముందే ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నారని మోదీ ఎద్దేవా చేశారు. మరోవైపు మహిళలంటే చిన్న చూపు అంటున్నారు రాహుల్ గాంధీ. మహిళలను బీజేపీ 2వ శ్రేణి పౌరులుగానే చూస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్. శభాష్ కామ్యా. ఇక కొలువు సరే, జీతాలేవి. డ్యూటీలో చేరి 3 నెలలైనా తొలి వేతనం అందుకొని నర్సింగ్ ఆఫీసర్లు. స్వయంగా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చినా అంతులేని నిర్లక్ష్యం. 15 రోజుల్లోగా పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియ. కొందరికి ఇంకా ఎంప్లాయీస్ ఐడి కూడా ఇవ్వని వైనం. వివరాలు పంపడంలో కొందరు సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు అంటున్నారు. హెచ్ఓడి, డిఎంహెచ్ఓ ఆఫీసుల స్టాఫ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు. జీతాలు లేక ఇబ్బంది పడుతున్న 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లు. సో సర్కార్ ఇప్పటికైనా స్పందించి వేతనాలు ఇవ్వాలని వేడుకోలు చేస్తున్నారు. మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు. 7వ బ్లాక్లోని గేటు ఎత్తుండగా ప్రకంపనలు. బ్యారేజీ కింద భారీగా బొరియ ఏర్పడినట్టు అనుమానాలు. దీనితో ప్రమాదమేనని అంచనా వేస్తున్నారు. ఇక్కడ చిత్రంలో కూడా మనం చూడొచ్చు. మొరాయించిన గేట్లు ఎత్తే పనులు తాత్కాలికంగా నిలిపివేత. పనులు కొనసాగిస్తే బ్యారేజీ మరింతగా కుంగిపోవచ్చనే అంచనాలు. జియోఫిజికల్ టెక్నికల్ టెస్ట్ల ద్వారానే ముందుకు కదలనున్న మరమ్మతులు. ఇక పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతున్నాయని పౌర సరఫరాల సంస్థ కమిషనర్ డిఎస్ చౌహాన్ చెప్పారు. అయితే ఈ ధాన్యం సేకరణలో సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లుగా ఒకవేళ గనక నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా కూడా సిద్ధమని అంటున్నారు. పౌర సరఫరాల శాఖపై విచారణకు ఆదేశించాలి అంటూ ఏలేటి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం నిర్మాణంపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ అక్రమాలపైన విచారణకు ఆదేశించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇక రేవ్లో డ్రగ్స్ నిజమే. బెంగళూరు శివార్లోని ఓ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం నిన్న చోటు చేసుకుంది. రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మందిలో 98 మంది రక్త నమూనాలను నిన్న సేకరించి పరీక్షించగా నటి హేమతో పాటు కన్నడ యువనటి అశురై మరికొందరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది. కూటమి సేవలో ఘనాపాటి. చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి. పల్నాడులో హింసాకాండకు ఐజీ వత్తాసు పలుకుతుంది అంటున్నారు. కీలక అధికారుల ఆకస్మిక బదిలీల వెనుక సూత్రధారి. పోలీసులను కట్టడి చేసి టీడీపీ గుండాగిరికి అండదండలు. కౌంటింగ్ రోజు మరోసారి అలజడికి కొమ్ము కాస్తున్న వైనం. పచ్చముఠాలను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడమే దీనికి నిదర్శనం. టీడీపీ అధినేత ఒత్తిడితోనే త్రిపాఠికి పోస్టింగ్ అంటున్నారు. త్వరలో మేడిగడ్డకు సీఎం రేవంత్. కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ చెబుతున్నారు. రేపు బ్యారేజీలను పరిశీలించనున్న ఎన్జీఆర్ఏ బృందం. ఇక ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ. జూన్ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ఆ వీడియో లీక్ అయింది. అది మేము విడుదల చేయలేదు. ఈసీకి సంబంధం లేదు. మీడియాతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది అంటూ బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి తక్కువ విధానాలు, ముందు చూపు లేని సీఎం పాలన. తెలంగాణను రక్షించుకునేందుకు మరో ఉద్యమం రావాలి. నిజాం వారసులుగా నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక రైతుల్ని తిట్టడానిక అధికారం ఇచ్చింది అందుకేనా? కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నిన్న అక్కడికి వెళ్ళి అక్కడ ఒడ్లను పరిశీలిస్తున్న చిత్రాన్ని మనం చూస్తున్నాం. రైతు బంధు అడిగితే ఓ మంత్రి చెప్పుతో కొడతామంటున్నాడు. మరో మంత్రి రైతుల్ని కుక్కల్లా మరుగుతున్నారని కసురుకున్నాడు. జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో 2 ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద నిన్న పరిశీలించారు హరీష్ రావు. ఇక రాష్ట్రానికి వర్ష సూచన. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపాను ప్రభావం, మరోవైపు పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు, చాలా చోట్ల 40 డిగ్రీలు ఆ పైన నమోదు. నైట్ విజన్ గాగుల్స్తో విమానం ల్యాండింగ్. భారత వాయుసేన మరో ఘనత. ఈజీ ఐపాస్, టీజీ ఐపాస్కు భారీగా మార్పులు. కొత్త పారిశ్రామిక పాలసీపై సర్కారు దృష్టి. రాయితీలు, ప్రోత్సాహకాలకు ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్. గత ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదంటున్న కొత్త సర్కారు. ఇది సాక్షి తెలంగాణ ఎడిషన్. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ ఒకసారి చూద్దాం. 2047 వరకు కష్టపడతా అంటున్నారు ప్రధాని మోదీ. దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు, నన్ను ప్రత్యేక కార్యం మీద పంపాడు. వికసిత్ భారత్ కల నెరవేరుస్తా. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు. మరో 2 దశాబ్దాలు క్రియాశీల రాజకీయాల్లో ప్రజలకు ప్రధాని సంకేతం. ఇక పనే ధ్యానం, బుద్ధుడి బోధనలే స్ఫూర్తి, వాటిని ఆచరిస్తున్నా. 2500 ఏళ్ల తర్వాత కూడా ఆదర్శంగా బౌద్ధం నేటి విద్వేష వాతావరణంలో ఎంతో అవసరం. ప్రపంచ స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేయండి, వ్యక్తిగా ముఖ్యమంత్రిగా సహకారం అందిస్తా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బిల్లులన్నీ పెండింగ్. గత ప్రభుత్వం నుంచి క్లియర్ కాని బకాయిలు. విద్యార్థులకు 5 ఏళ్లుగా ఫీజులు, స్కాలర్షిప్లు పెండింగ్. 6000 కోట్లకు చేరిన ఫీజు రియంబర్స్మెంట్. వైద్యారోగ్య శాఖ బిల్లుల బకాయిలు 3000 కోట్లు. సర్కారు దవాఖానాల మందులకు చెల్లింపులు శూన్యం. ఇక ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులకు 4000 కోట్లు అవసరం. ఖజానాలో సొమ్ము లేక క్లియర్ చేయని సర్కారు. ఒక్కో నెలలో మైనస్లోకి జారుకుంటున్న ఖజానా. అప్పులు, అసలు, వడ్డీలు, వేతనాల భారమే ఎక్కువ. పారిశ్రామిక ప్రగతి కొత్త పుంతలు. 6 విధానాలపై కసరత్తు. బీఆర్ఎస్ హయాంలో బకాయిలు 3736 కోట్లు అంటున్నారు. కొన్ని పరిశ్రమలకు ఇచ్చిన 684 కోట్ల చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఇకపై జాప్యం లేకుండా ప్రోత్సాహకాలు మంజూరు. సర్కారు దీనికి తగిన సన్నాహాలు చేస్తోంది. ఇక 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి. లోక్సభ ఫలితాల తర్వాత ఇది జరగడం పక్కా. గులాబీ ముఖ్య నేతలు ఆ పార్టీలో ఉండరు. కేంద్రం డబ్బులు ఇస్తున్నా ధాన్యం కొనలేరా? బోనస్ అంటే ధాన్యం మొలకెత్తడవా అంటున్నారు కిషన్ రెడ్డి. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత హత్య. కల్లం వద్ద నిద్రిస్తుండగా నరికి చంపిన దుండగులు. రాజకీయ కక్షల కారణమంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు. మంత్రి జూపల్లి అనుచరుల ప్రమేయం ఉందన్న బీఆర్ఎస్. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్. హత్యకు భూత గాథాలు, ఆర్థిక లావాదేవీలే కారణమంటున్నారు. పరాకాష్ఠకు చేరిన బీఆర్ఎస్ శవ రాజకీయాలు అంటున్నారు జూపల్లి. ఇక ఐఐటీలకు ఉద్యోగాలు కరువు. ఈ ఏడాది 7000 మందికి దొరకని కొలువులు. ఏటా పెరుగుతున్న సమస్య. బిట్స్లోనూ ఇదే పరిస్థితి. చాట్ జీపీటీ పలు దేశాల్లో ఎన్నికల ప్రభావంతోనే పూర్వ విద్యార్థుల సాయం కోరుతూ ఐఐటీల లేఖలు. ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ మరోసారి జరిగింది. 7 మావోయిస్టులు దీంట్లో మృతి చెందారు. అయితే సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ మృతుల్లో ఇంద్రావతి ఏరియా కమిటీ, PLGA 216 సభ్యులు. గత 70 రోజుల్లో 101 మంది మావోయిస్టులు హతమయ్యారు. సైలెన్స్ డ్రోన్లను వినియోగించి అనుపాసుల గుర్తింపు. మేడిగడ్డ కింద అగాధం. 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల ఖాళీ. బ్యారేజీ పొడవునా బొరియలాగా విస్తరణ. పునాదిలో ఇసుక కొట్టుకుపోవడం వల్లే 7వ బ్లాకు వద్ద భూగర్భంలో ప్రకంపనలు. సో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 రోజుల్లో మేడిగడ్డకు వెళ్ళనున్నారు. అక్కడ పరిశీలించనున్నారు ఎలా ఉంది ఏంటి. పారిశుద్ధ్య కార్మికురాలతో అసభ్య చేష్టలు. మహిళా కార్మికులతో అసభ్యకర ప్రవర్తన. వీడియో తీసి వారికి చూపిస్తూ వేధింపులు. 2 శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్వాకం. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్. జిహెచ్ఎంసీ కమిషనర్ దీనిపైన సీరియస్ అయ్యారు. ఆ 2 విధుల నుంచి తొలగింపు. ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. నమస్తే తెలంగాణ ఎడిషన్ ఒకసారి చూద్దాం. పాలమూరులో మరో రాజకీయ హత్య. 6 బయట నిద్రిస్తున్న బీఆర్ఎస్ నేతపై గొడ్డళ్లతో దాడి. 5 నెలల్లో 2వ ఘటన. మంత్రి జూపల్లిదే బాధ్యత. ఇక మందులు లేవు, నిధుల కోత, ఔషధాల కొరత.
ప్రభుత్వ దవాఖానాల్లో మందుల లేమి 2 నెలలుగా నిలిచిపోయిన సరఫరా, పెండింగ్ బిల్లులు చెల్లించని ప్రభుత్వం, ఈఎస్ఐ నిధులొచ్చినా చెల్లించని సర్కారు, చివరి దశకు నిల్వలు, రోగుల అవస్థలు పట్టించుకొని వైద్యారోగ్య శాఖ మంత్రి. క్వింటాలకు 216 రూపాయలు యూ ట్యాక్స్. ధాన్యం టెండర్లలో 800 కోట్ల కుంభకోణం. కమిటీ టెండర్లు అన్ని ఒక్కరోజులోపే పూర్తి. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణకైనా నేను సిద్ధం, దమ్ముంటే మంత్రి ఉత్తమ్ ముందుకు రావాలి అంటున్నారు ఏలిటి మహేశ్వరరెడ్డి. ఇక విత్తనాలు రామచంద్ర, పత్తి, జనుము, జీలుగా విత్తనాల కోసం పడిగాపులు. ఫర్టిలైజర్ షాపుల ఎదుట రైతుల క్యూ, పాస్బుక్లు, చెప్పుల లైన్ల దృశ్యాలతో 10 ఏళ్ల కిందటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయంటున్నారు. సీజన్ మొదలైన సరఫరా కాని విత్తనాలు, ప్రభుత్వం నిర్లక్ష్యంపైన రైతులు మండిపాటు. సీతక్క పర్యటనలో పోలీసుల జులుం, కాన్వాయ్కి అడ్డుగా ఉన్నాయని మల్లూరులో ఆటోల అద్దాలను ధ్వంసం చేసిన పోలీసులు. విషయం తెలుసా పట్టించుకొని మంత్రి. ఇది నమస్తే తెలంగాణ ఎడిషన్. ఒకసారి ఈనాడు ఏపీ ఎడిషన్ చూద్దాం. 6 వరకు అరెస్టు వద్దు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో రక్షణ. కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్, జేసీ అస్మిత్ రెడ్డిలకు ఉపశమనం. 4 కంటే ఎక్కువ మందితో తిరగొద్దని హైకోర్టు షరతు. వారి కదలికలపై నిఘా ఉంచాలని ఈసీ పర్యవేక్షణలోని పోలీసులకు ఆదేశం. ఈవీఎం ధ్వంసం ఘటనలో పీఓ, ఏపీఓ సస్పెన్షన్. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలంటూ ఈసీ సీరియస్ అవుతుంటే అటు హైకోర్టులో పిన్నెల్లికి రక్షణ కల్పించారు. అంటే అప్పుడు 6 వరకు అరెస్ట్ చేయొద్దు అంటూ హైకోర్టు కోరితే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలంటూ ఈసీ సీరియస్ అయింది. ఆ దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్లలేదు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఇక ఆగిన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు. 18 కోట్ల బకాయిలు చెల్లించకపోవడమే కారణం. క్లౌడ్ యాక్సెస్ను నిలిపివేసిన సర్వీస్ ప్రొవైడర్. ఈ ప్రగతి వెబ్సైట్ పనిచేయక వాహనదారులకు ఇక్కట్లు. ఇక అటవిక పాలనలో అరాచకాలు ఎన్నో. పోలింగ్ రోజు అకృత్యాలపై వీడియోలు వెలుగులోకి. పిన్నెల్లి వీడియో బయటికి రావడంతో అలాంటి ఘటనలు మరిన్ని బహిర్గతం కావాలి అంటున్నారు. తీరానికి దూరంగా అల్పపీడనం తీవ్ర తుపానుగా మారే అవకాశం. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన ఐఎండీ. ఏపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. 6వ దశ ఎన్నికల ప్రచారానికి తెర. రేపు 58 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇక అయిన వారికి భూముల పందేరం. ఏకపక్షంగా భూ రికార్డుల్లో వివరాలు తారుమారయ్యాయి. రెవెన్యూ వ్యవహారాల్లో వైకాపా నేతల జోక్యం ఉందంటున్నారు. అక్రమంగా ప్రభుత్వ భూములు కైంకర్యం. ఇది ఈనాడు ఏపీ ఎడిషన్. సాక్షి ఏపీ ఎడిషన్ ఒకసారి చూద్దాం. కూటమి సేవలో ఘనాపాఠి. చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి. పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసు. కీలక అధికారుల ఆకస్మిక బదిలీల వెనుక సూత్రధారి. పోలీసులను కట్టడి చేసి టీడీపీ గూండాగిరికి అండదండలు. కౌంటింగ్ రోజు మరోసారి అలజడికి కొమ్ము కాస్తున్న వైనం. పచ్చముఠాలను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడమే దీనికి నిదర్శనం. టీడీపీ అధినేత ఒత్తిడితోనే త్రిపాఠికి పోస్టింగ్. పల్నాడులో ప్రశాంతత కోసం ఆయన్ను తక్షణం బదిలీ చేయాలంటున్న పోలీస్ యంత్రాంగం. ఇక ప్రైవేటు బస్సు బోల్తా 2 బాలికల మృతి, 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తుండగా కోడుమూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణంగా భావిస్తున్నారు. టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు? మాచర్లలో విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసిన టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి. అడ్డొచ్చిన వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లు, కార్యకర్తలపై దాడి. రిగ్గింగ్ అడ్డుకోవడంతో తుమ్రుకోటలో 4 ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు. అయినా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెలిపై ఆరోపణలు. రీపోలింగ్ జరగకుండా అధికారులపై టీడీపీ ఒత్తిడి. అటు వైఎస్ఆర్సీపీ మాత్రం ఇన్ని గొడవలు జరుగుతుంటే మీరు రీపోలింగ్ చేయాలని ఈసీని కోరితే ఇటు టీడీపీ మాత్రం అసలు రీపోలింగ్ అసలు చెయ్యండి అని అనట్లేదంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఇక ఆ వీడియో లీక్ అయింది, అది మేము విడుదల చేయలేదు. ఈసీకి సంబంధం లేదు, దర్యాప్తు సమయంలో బయటకు వెళ్ళుండొచ్చు, దానిపైన విచారణ చేస్తున్నాము. ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు. మీడియాతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఇక ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ. జూన్ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశం. చారిత్రక విజయానికి 5 ఏళ్లు. చంద్రబాబు అరాచక పాలనకు 2019 మే 23న ముగింపు పలుకుతూ ప్రజా తీర్పు. 50% ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా 5 ఏళ్లుగా సీఎం జగన్ సుపరిపాలన. వైఎస్ఆర్సీపీకి మరో చారిత్రక విజయాన్ని జనం కట్టబెడతారంటున్న విశ్లేషకులు. ఇక ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ సబబే.
ఆయన ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి సైతం ఇచ్చింది. కొన్ని అంశాలను క్యాట్ పరిగణలోకి తీసుకోలేదు. సో అందువల్ల క్యాట్ తీర్పును అమలు నిలిపివేయండి హైకోర్టును అభ్యర్థించిన రాష్ట్ర ప్రభుత్వం తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. ఇక పచ్చముఖ అరాచకం ఆనవాళ్లివిగో పల్నాట గ్రామాలు వదిలి బయట తలదాచుకుంటున్న బడుగులు. ఓటింగ్ తర్వాత కూడా బడుగు బలహీన వర్గాలపై దాడులు కొనసాగింపు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని కారంపూడి మండలం పేట పన్నెగండ్లలో బేడ బుడగ జంగాలపై దాడి. రెంటచింతల మండల పరిధిలోని గోలీలో ఎస్టీలపై దాడి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు. ఆపై రిగ్గింగ్కు పాల్పడిన టీడీపీ నేతలు. ఇక అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి అంటున్నారు అనిల్ కుమార్ యాదవ్. నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ దీనిపైన డిమాండ్ చేస్తున్నారు. సో టీడీపీ నేతలు సత్య హరిశ్చంద్రులు అన్నట్లుగా కమిషన్ వ్యవహరిస్తోంది. మాచర్లలో అధికారులను మార్చిన తర్వాతే హింసాత్మక ఘటనలు. టీడీపీ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని పిన్నెల్లి ముందే ఈసీకి లేఖ. రిగ్గింగ్ నిరోధించడంలో జిల్లా ఎస్పీ విఫలమయ్యారంటున్నారు. ఇది సాక్షి ఏపీ ఎడిషన్. చివరిగా ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూద్దాం. పిన్నెల్లికి ముందస్తు బెయిల్ 6 వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దు అంటూ హైకోర్టు చెప్పింది. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దు. కదలికలపై నిరంతరం నిఘా. పిన్నెల్లి వెంట 4గురికి మించి ఉండకూడదు. దర్యాప్తునకు ఆటంకం కలిగించరాదు. సాక్షులను బెదిరించడానికి వీల్లేదు. ఎలాంటి నేరాలకు పాల్పడకూడదు. న్యాయమూర్తి స్పష్టీకరణ. తాడిపత్రి టీడీపీ వైసీపీ అభ్యర్థులకు బెయిల్. చింతమనేని ప్రభాకర్ గోపిరెడ్డికి సైతం ఊరట. అంత ఆత్రమేళ జవహారా. అస్మదీయులకు ఐఏఎస్ కట్టబెట్టేందుకు ఆరాటం. కోడ్ ఉందని తెలిసే యూపీఎస్సీకి లేఖ. ఇంటర్వ్యూలకు జూన్ 7న కమిషన్ షెడ్యూల్. ఈ నెలాఖరులోపై పూర్తి చేసేద్దామన్న సీఎస్. ఫలితాల తర్వాత తాము బిజీ అవుతామని వెల్లడి. కోడ్ ఉండగా కుదరదని తేల్చిన యూపీఎస్సీ. ఫిబ్రవరిలో అత్యంత గోప్యంగా నోటిఫికేషన్. సమాచారం లేక అర్హులకు అన్యాయం. గతంలో 2 అస్మదీయులకు ఐఏఎస్ హోదా. ఇప్పుడు అదే పని చేసేందుకు జవహార్, ధనుంజయ్ పన్నాగం. కనీస అనుభవం లేని మహిళా అధికారి పేరు ప్రతిపాదన. దాగుడు మూతలు. పోలీసులు వెంటాడుతున్న పిన్నెల్లి భద్రం. హైకోర్టులో భారీ ఊరట. అంతకుముందు రోజంతా కూడా హైడ్రామా చోటు చేసుకుంది. నర్సరావుపేట కోర్టు వద్ద లొంగిపోతారంటూ పగలంతా హడావిడి సృష్టించారు. ఈవీఎం ధ్వంసం వ్యవహారంలో పీఓ, ఏపీఓలు సస్పెన్షన్. జాయింట్ కలెక్టర్ తీరుపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. పిన్నెల్లిపై ఈసీ సీరియస్గా ఉంది. పరామర్శ కోసం మాచర్లకు టీడీపీ వెళ్లకుంటే మంచిది. సీఓ మీనా సూచన. లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి. ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్న చలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సో అక్కడికి మీరు మళ్ళీ వెళ్తే కనుక చాలా గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడిప్పుడే మాచర్లా కొంత చల్లారుతోంది. సో మళ్ళీ మీ గొడవలతో మళ్ళీ ఇంకెక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడికి మీరు వెళ్ళొద్దు అంటూ పోలీసులు కూడా అనుమతి నిరాకరించారు. ఇక బలైన బలగం. తండ్రుల ఆవేశానికి పిల్లలు బలి. పల్నాడులోని జూలకల్లు విషాదగాథ. 35 ఏళ్ల క్రితం ఎంతో ఘనమైన ఊరు. రాజకీయ గొడవలకు చిన్నాభిన్నం. హత్యలు, అల్లర్లతో గ్రామస్తులు జైలుకు. వ్యవసాయ కూలీలుగా మహిళలు, పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం. ఇక హేమ రక్త నమూనాలో డ్రగ్స్ జాడలు. మరో నటి ఆశీరాయ్ బ్లడ్ శాంపిల్లోనూ రేవ్ పార్టీకి హాజరైన 86 మంది నమూనాల్లోనూ నిర్ధారణ అయిందన్న పోలీసులు. అందరికీ నోటీసులు పంపనున్నట్లు వెల్లడించారు. ఇక ఏబీవీ వ్యవహారంలో తీర్పు రిజర్వ్. క్యాట్ ఉత్తర్వుల రద్దుకు ప్రభుత్వం అప్పీల్. హైకోర్టులో ముగిసిన ఇరుపక్షాల వాదనలు. ఇక 2047 వరకు కష్టపడతా. దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు. నన్ను ప్రత్యేక కార్యం మీద పంపాడని ప్రధాని మోదీ అంటున్నారు. ఐఐటీలకు ఉద్యోగాల కరువు. ఇక ఇది ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్. ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. అయితే మాచర్లలో ఈవీఎంల ధ్వంసంపై వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పాల్వాయి గేట్ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేశారనే దానిపైన ఓవైపు దర్యాప్తు జరుగుతుండగానే మరోవైపు పోలింగ్ బూత్లో టీడీపీ నేతల ఆగడాలు చూడండి అంటూ వైసీపీ కూడా ఒక వీడియోను రిలీజ్ చేసింది.